పోస్టర్ రెస్పాన్స్ బాగుంది. కింద చూడు వెయిటింగ్ ఫర్ యేసు అంటావు. పోస్టర్ రిలీజ్ అయిందా? అయ్యా, ఓ సెప్టెంబర్ 13th రిలీజా? హాయ్ గైస్. ఏంటి రితేష్ ట్రిమ్ చేసినట్టున్నావు? 15 minutes ట్రిమ్ చేయాల్సి వచ్చింది. తన సినిమా గురించి అనుకుంటున్నాడు. సిరిగారు చేసి ఏదో పిఆర్ అంట, ఎవరిని పంపిస్తున్నారంట, పబ్లిసిటీ ఫుల్ స్వింగ్ లో చేయాలి, అసలే టైం లేదంటున్నారు. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్. కూర్చోండి. నువ్వెందుకమ్మా నుంచి నువ్వు కూర్చో. నేను కూర్చునే ఉన్నానండి. ఇంతకీ మీరే సినిమా? ఎప్పుడు తీసారు? మా నాన్న పుష్ప సినిమా ఏంటంటే అప్డేట్ల మీద అప్డేట్లు ఇవ్వడానికి సైలెంట్ గా తీస్తాం. నేను అడిగేది పార్ట్ 2 గురించి కాదు, అసలు పార్ట్ 1 ఎప్పుడు తీసారు? యాక్చువల్ గా మా సినిమా కంటెంట్ వచ్చండి. ఇప్పుడు మీ కలంతా వినోక చేయడం నేను ప్రొడ్యూసర్ కాదు కదా. మీ బడ్జెట్ ఎంత చెప్తే దాన్ని బట్టి పబ్లిసిటీ క్యాంపెయిన్. కెన్ వి జస్ట్ స్కిప్ ద కమర్షియల్స్? న్యూ ఏజ్ ఐడియాస్ ప్రమోషన్. ప్రతి సినిమాకి కొత్త ఐడియాలు కావాలంటే దోపది ఇక్కడ. ఏ సినిమా అయినా ఒకటే ఫ్లో. అంటే ఈ సినిమాలో మంచి రొమాంటిక్ సాంగ్ ఏమైనా ఉంటే చెప్పండి. ఫస్ట్ సింగిల్ అని చెప్పదు. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, థర్డ్ సింగిల్. అంటే ఈ సినిమాలో అసలు లవ్ ట్రాకే లేదా? ఈ సినిమాలోనే కాదు, నా ఏ సినిమాలోనూ లేదు. ఎందుకు? రాడ్ సింగిల్. ఓ నాకు ఒక ఐడియా ఉంది. నేను పాట పాడతాను. నీకు పాట పాడడం వచ్చా? నోన్ ఇస్ ఎన్ ఓషన్, అన్నోన్ ఇస్ ఎ డ్రాప్. ఇంతకుముందు ఎప్పుడైనా పాడావా? పోయినసారి రిషికేష్కి వెళ్ళాను కదా. అక్కడ కాన్సర్ట్ లో. లేదు ఇక్కడ అంతాక్షరిలో పాడాను. నైస్ చెప్పులు. సరే, ఆ సాంగ్ సంగతి ఏదో మీరు చూసుకోండి. నెక్స్ట్ మనం ప్రెస్ మీట్ ప్లాన్ చేద్దాం Q&A కోసం. ప్రెస్ మీట్ ఎందుకండి? ప్రెస్ మీట్ అని చెప్పి జర్నలిస్ట్ అందరినీ గ్యాదర్ చేద్దాం. అందులో ఒకరిద్దరు చేత సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగిద్దాం. ఆ క్వశ్చన్స్ అన్ని యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. మీరు ఇచ్చే ఆన్సర్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో మీమ్ అవుతుంది. మొత్తానికి మీ సినిమాకి పబ్లిసిటీ అవుతుంది. అంత రిస్క్ అవసరమా? సింపుల్ గా నేను పాట పాడితే సరిపోద్ది. అవును సార్, ఆ రిస్క్ కంటే కూడా ఈ రిస్క్ నాకు బెటర్ రిస్క్ అనిపిస్తుంది. ఇలాంటివి నెగిటివ్ కాకుండా సార్ మంచి పాజిటివ్ పబ్లిసిటీ. పబ్లిసిటీ ఏమి బ్లడ్ గ్రూప్ కాదు, పాజిటివ్ నెగిటివ్ ఉండడానికి. పబ్లిసిటీయే. బేసిక్స్ తెలియదు సార్. మాది న్యూ ఏజ్ సినిమా, సంథింగ్ న్యూ ఏజ్, క్రియేటివ్ గా అని చెప్పండి. కొత్తగా న్యూ ఏజ్. రీల్స్ ఏంటి? రీల్స్ ఏంటి ఇలా ఉన్నాయి? క్రింజ్ ప్రో మ్యాక్స్ బ్రో. మేము ఇలాంటివి చెయ్యం. జనాలు ఏమైనా సెన్సిబుల్ కాంటెంట్ చూస్తారనుకుంటాను ఏంటి? ఇలాంటి క్రింజే చూసారు ఒకసారి, దాని వ్యూస్ చూడండి. సో చూసారుగా, మీరు కూడా ఇలాంటి రీల్స్ చేయండి. కావాలంటే కాపీ కొట్టండి, మిలియన్స్ లో వర్కౌట్ అవుతుంది. కాపీయా? అంటే బ్యాడ్ బాయ్ సినిమా నుంచి మన సినిమాలో చేసి ఇన్స్పిరేషన్. రీల్స్ కూడా లేపేయాలా? నీకు సినిమాలో చెప్పి ఎక్కడ చెప్పి ఎన్నిసార్లు చెప్పాలరా? అది లేపేయడం కాదు, తస్కరించుట. కుదిరితే కొలాబ్ చేయండి, లేదా కాన్సెప్ట్ తస్కరించండి. ముందు మీరు బయలుదేరండి. అదేంటి? లేకపోతే కొత్త కాన్సెప్ట్ ఏమో చెప్తావు అనుకుంటే క్రింజ్ రీల్స్ చేయమంటావు, కాంట్రవర్షియల్ చేయమంటావు. అవసరం మాకు? దట్స్ ద ఓన్లీ వే. వేర్ దేర్ ఇస్ ఎ వే, దేర్ ఇస్ ఎ విల్. దిస్ ద వే అవుట్. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు పబ్లిసిటీ డిజైన్ చేసి నన్నే అవమానిస్తారా? చూస్తాం మీరు మీ సినిమాని ఎక్కడి వరకు తీసుకెళ్తారు? ఎక్కడికైనా తీసుకెళ్తాం. సెప్టెంబర్ 13th రిలీజ్. మా వెనకాల ఉంది ఎవరనుకున్నావు? ఇక్కడ కాదు, ఆఫీస్ లో. నేను అక్కడికి వెళ్తున్నా, చూద్దాం. వెళ్ళు. గైజ్ ఇవేం వర్కౌట్ అవ్వవు. నేను పాట పాడతా. ఇందాక నుంచి పాట పాడతాను అంటున్నావు. పిచ్ లో పాడటం తెలుసా అసలు నీకు? పిచ్ లో పాడతారా? ఆడతారు కదా. సరిగమలు, గమకాలు, అంచుప్రసలు, అసలు సప్త స్వరాల్లో ఎన్ని స్వరాలు ఉంటాయి తెలుసా? తెలుసా? తెలీదన్నా. అయితే నువ్వు ఈ సినిమాకి ఓకే ఫరియా, నువ్వు పాట చూసుకో, మీరు రీల్స్ చూసుకోండి. మరి నువ్వేం చేస్తావు? కొంచెం ట్రిమ్ చేస్తావు. ఇది కాదు సినిమా. సినిమా చేస్తారా? 15 minutes తీసానరా. అంత కష్టపడి అక్కడ చేసి కోర్టులో కరివేపాకు తీసేస్తారంటే ఊరుకోరా. డ్రామా నక్కో మామ ప్లీజ్. గైజ్ నాకు సాంగ్ కి ఫస్ట్ లైన్ దొరికేసింది. సర్లే మనం రిలీజ్ చేసుకుందాం.